కాను ఈరోజు వాక్యం చదివే విషయంలో 2 వాక్య భాగంలో మనము సామాన్యంగా చదివేసి ఎప్పుడు ముందుకు సాగుతాము. ఆ 2 వాక్య భాగంలో మన బైబిల్ స్టడీకి పునాది అయి ఉంటాయి. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మొదటిగా 1 కొరింథీ 10:11, తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దుష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలాగే బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడేను. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఓకే, ఇంగ్లీష్ లో కూడా ఉంది కాబట్టి నేను ఇంకొకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాస్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ వాస్ రిటర్న్ టు టీచ్ us, so that through endurance and the encouragement of the scriptures we might have hope. నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసేసి నేను ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదికని వాళ్ళు స్థాపించటమే కాదు, ఎన్నో సంవత్సరాల క్రితము ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. కొంచెం మంది జాయిన్ అవుతున్నారు తండ్రి, వాళ్ళని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా మీటింగ్ లో అటెండ్ అవుటకు కొన్ని ఉన్నారు. అదంతా కూడా మా విశ్వాస నేతను బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసు క్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్. సో మన బైబిల్ స్టడీలో మనం చూసే మొదటిగా 2 స్లైడ్స్ చాలా ముఖ్యమైన స్లైడ్స్ అవి. అవి మనం చూపించేసి నేను 49వ అధ్యాయంతో కూడిన విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిగా మనం తీసుకునే 3 అడుగులు. బైబిల్ స్టడీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ఈ 3 అడుగులు మనం వేసినప్పుడే. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ప్రార్థన పూర్వకంగా మనం ప్రతి లేఖనము చూడాలి. కీర్తనకారుడు ఎలాగ ప్రార్థన చేశాడో 119వ కీర్తన 18వ, నా కన్నులను తెరువుము అని ఆ ప్రార్థన చేసుకొని మనము అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం వెళ్ళినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన సంగతులు మనం సరిగా అర్థం చేసుకునేటట్లు ఆయన కృప చూయిస్తారు. దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటేషన్. సరిగా లేఖనంని అర్థం చేసుకుంటుట, ఆ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటుట. అప్పుడే దేవుని సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో ఆ వాక్యం వెనకాల అప్పుడు మనకి అర్థమవుతుంది. ముందున్న వచనాలు చదవాలి, వెనకాల ఉన్న వచనాలు చదవాలి. అప్పుడే కరెక్ట్ గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడవది అప్లికేషన్. నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఉద్దేశము మనము సాధించినట్టు. ఇప్పుడు మనము 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే రిలేటెడ్ టాపిక్స్ ని కూడా మనము తీసుకుంటాం. ఏ అంశం అన్నా మనకు ఎదురైనప్పుడు దాంతో కూడిన వేరే అంశాలు అటువంటివే లేఖనంలో ఏమున్నాయి అనేది మనం చూస్తాం. ఎందుకంటే అప్పుడే మనకి దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయంలో మీద ఉండి ఏమో చేస్తున్నారు ఒకరు. ఎవరది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యాకోబ్.
యాకోబ్, రైట్ ఆన్సర్. సో యాకోబు పలుకుతున్నాడు, అలాగే శాపాలు కూడా పలుకుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు చెప్పిన మాట మనం అది వర్తిస్తే ఆర్ ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతుంది, ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది, ఆశీర్వాదం ఎఫెక్ట్ ఉంటుంది, లేదా ఆశీర్వాదము తిరిగి వచ్చేస్తుంది. అలాగే ఆశీర్వాదం గురించి మనం ఏం చెప్పగలుగుతామో శాపాల గురించి కూడా అదే చెప్పొచ్చు. ఒకసారి విజయ్ బ్రదర్ తోడ్పడతారు. బ్రదర్, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చదవండి. 26వ అధ్యాయం 2వ వచనం సామెతల గ్రంథం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. ఇంగ్లీష్ లో కూడా ఉంది చూడండి. A curse given for no reason is like a wandering bird or a flying sparrow. It doesn't go anywhere. దాని ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు చిన్న రీక్యాప్ లెక్క నేను మీతో పలికాడు యాకోబ్. సిమియోన్ చెప్పండి. ఎస్. సో చూడండి, దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఈయనైతే పర్సనల్ కోపం మీద, రూబెన్ మీద పర్సనల్ కోపం, వ్యక్తిగత కోపం బట్టి శాపాలు పలికాడు. కానీ రూబెన్ మీద పలికిన శాపము, దాని ప్రభావము రూబెన్ గోత్రంలన్నా, రూబెన్ గోత్రం చరిత్రలన్నా మనకు కనిపించట్లేదు. కానీ సిమియోన్ పట్ల పలికిన శాపము అది వర్తించింది. ఎందుకంటే నిజంగానే సిమియోన్ వాళ్ళు భయంకరమైన పాపములు చేశారు. అలాగే లేవి గోత్రం పట్ల పలికిన శాపం, మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, అది వర్తించిందా? లేవి గోత్రం నో. ఎందుకు? లేవి గోత్రం వాళ్ళు మారు మనస్సు పొందారు. ఎప్పుడు నాన్నగారికి కోపం వచ్చిందని లేవికి అర్థమైందో, అక్కడ షేచెమీల పట్ల చూపించిన కోపం, అరే మా చెల్లెతో ఇలాగ ప్రవర్తిస్తారా షేచెం పట్టణం వాళ్ళు, చంపారు. ఆ విషయము యాకోబ్కి లేవి మారు మనస్సు పొందాడు. ఇంకా లేవి గోత్రము ఇంకొక సందర్భంలో కూడా ఎలాగ దేవుని పట్ల నిలిచి ఉన్నదో అది కూడా నేను మీతో పంచుకున్నాను. ఒక భయంకరమైన పాపం ఇజ్రాయేలీలు చేసినప్పుడు సీనాయి కొండ దగ్గర మోషే అడుగుతున్నాడు, దేవుని వైపున ఎవరున్నారు అనగానే లేవి గోత్రమే ముందుకు వచ్చింది. సో ఆ కార్యముల బట్టి యాకోబు పలికిన శాపము లేవి పట్ల వర్తించలేదు. సో this is called taking a 360-degree perspective. Now let's go to chapter 49, brother. ఆల్రెడీ మనం రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాము. తర్వాత మాటి మాటికి నేను ఈరోజు సహోదరుడు విజయ్ గారి సహాయం తీసుకొని నేను ఇజ్రాయెల్ గోత్రము 12 గోత్రాల భూమి అలొకేషన్ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. అప్పుడు మనకి సబ్జెక్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను వాడిన సబ్హెడింగ్స్ అన్నీ కూడా వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ అండి, రైమింగ్ వర్డ్స్. ప్రొఫెసై బ్రదర్, పాయింట్ కర్సర్, అదంతా మనం దాటి వచ్చేసాము. యాంగ్రీ ఆర్ అడల్టరీ అది మనం చూసాము రూబెన్ గోత్రం పట్ల. తర్వాత హంబ్లీ 5 నుంచి 7 అది మనం చూసామండి. అక్కడ మనం చూసింది ఏంటంటే పెనిటెంట్లీ వాయిలెంట్లీ అడల్టరీ. పెనిటెంట్లీ అంటే లేవి గోత్రము అది తగ్గించుకుంది, లేవి కూడా మారు మనస్సు పొందాడు. కానీ సిమియోన్ గోత్రంలో మనకి ఆ వైలెన్స్ అలాగే కనిపిస్తుంది, మారు మనస్సు కనిపించట్లేదు. అడల్టరీ
కూడా మనకి కనిపించింది. ఎక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో భయంకరమైన పాపము సిమియోన్ గోత్రంకి చెందిన నాయకుడు జిమ్రీ చేయుట మనం చూసాం. అప్పుడు ఆరోను మనవడైన ఫినెహాస్ ఈటె తీసుకొని వెళ్ళి ఆయనతో పాటి పాపం చేసే ఇంకొక మిదియన్ దేశంకి చెందిన స్త్రీ, ఆమె పేరు కాస్బీ, ఇద్దరిని కూడా పొడి చేస్తున్నాడు. అది మనము చూసాం. తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను బ్రదర్. ఒక 2 స్లైడ్స్ దాటి ముందుకు వెళ్తే మనకి ఈ ట్రైబల్ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా 2 స్లైడ్స్ మనం ముందుకు వెళ్తే ట్రైబల్ అలొకేషన్ ఇక్కడ చూడండి. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత జాగ్రత్త వినండి, ప్రతి గోత్రంకి విడిగా భూమి ఇవ్వబడింది. ఓకే, పైనుంచి కింద వద్దాం బ్రదర్. ఆషేర్ బ్రదర్ పైన, నాఫ్తాలి కింద జెబులాన్, ఓకే, దాని కింద ఇషాకర్, మనాషే గోత్రంకి 2 వైపున, అంటే యోర్దాన్ నది పటమర వైపు, యోర్దాన్ నది తూర్పు వైపు, 2 వైపున దానికి భూమి దొరుకుట మనము చూస్తున్నాం. దాంట్లో చూసిన మీరు ఐడియా మీకు వచ్చేస్తుంది ఎంత విశాలమైన భూమి మనాషే గోత్రంకి ఇవ్వబడింది అనేది. కింద వస్తే ఇఫ్రాయిం, ఇంకా దాని పక్కన చూస్తే దాన్, ఓకే. తర్వాత మనము యోర్దాన్ నది తూర్పు వైపు వెళ్తే గాదు, దాని కింద బెంజమిన్ కాదు, బెంజమిన్ అటు సైడే ఉంటుంది. గాదు, రూబెన్, కింద రూబెన్కి వచ్చేయండి బ్రదర్. అటు సైడ్ యోర్దాన్ నది పటమన వైపు చిన్న భూమి బెంజమిన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు యూదా గోత్రం చూడండి ఎంత విశాలమైన భూమి. ఇప్పుడు విడిగా ఇవ్వబడినట్టు కనిపిస్తుందా, లేకపోతే ఏదో చారిటీగా యూదా గోత్రం వాళ్ళు మీరే చెప్పండి. మ్యాప్ మీ ముందు కనిపిస్తుంది. విడిగా వేరే గోత్రాలకి భూమి ఇచ్చినట్టు సిమియోన్ గోత్రంకి భూమి ఇవ్వబడినట్టు మనకు అనిపిస్తుందా మ్యాప్ చూస్తే, లేకపోతే ఏదో ధారాళమైన మనసు ఏదో చారిటీ చేసేటట్లు యూదా గోత్రం వాళ్ళు సరేలే మాకు ఇవ్వబడిన భూమిలో మీరు ఇక్కడ కొంచెం పడి ఉండండి అని ఇచ్చినట్టు మనకు అనిపిస్తుందా? యూదా గోత్రంలో ఇచ్చారు. యూదా గోత్రం వాళ్ళు జస్ట్ వాళ్ళ భూమిలో ఒక భాగం ఇచ్చారు, కానీ సిమియోన్ గోత్రంకి ఒక సరి అయిన భూమి కూడా లేదు. మ్యాప్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో యాకోబు పలికిన శాపం యూదా గోత్రం సిమియోన్ గోత్రం పట్ల నెరవేర్చబడింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెరవేర్చబడింది. Are you all with me? So let's go back to the slide, brother, that outline slide, 49 chapter outline slide. Okay. ఇప్పుడు మనం చూసామండి ఏమనగా రూబేన్ పట్ల 2వ వచనం నుంచి 4వ వచనం, అంటే 2, 3, 4 అంటే 3 వచనాలు. అలాగే 2 గోత్రాలు కలిపి సిమియోను ఇంకా లేవి గురించి మనం తీసుకుంటే 5 బ్రదర్ పాయింట్ కర్సర్ 5 to 7, 5, 6, 7 అంటే 3 వచనాలే యాకోబు పలికింది. ఓకే, కానీ యూదా గోత్రం గురించి చెప్పినప్పుడు ఇంకా కిందకి వస్తే ఇంకొక గోత్రం ఉంది. జస్ట్ 13వ వచనం అంటే ఒక్క వచనమే. ఇంకో గోత్రం ఉంది 14, 15 అంటే 2 వచనాలే. 16, 17 అని అంటే 2 వచనాలే. ఓకే, మరి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఇంకొక గోత్రం గురించి 19వ వచనం జస్ట్ ఒక్క వచనమే. ఇంకొక గోత్రం గురించి 20వ వచనం ఒక్క వచనమే. మరి ఇంకొక గోత్రము 21వ వచనం ఒక్క గోత్రము గురించి ఒక్క వచనమే. మరి ఇంకొక గోత్రం గురించి 5 వచనాలు 22 నుంచి 26. Look at my fingers, 22, 23, 24, 25, 26. 5 వచనం. మరి 27వ వచనం ఒక్క వచనమే ఇంకొక గోత్రం గురించి. ఓకే,
ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్ మనం వెళ్దాం. ఇప్పుడు 5 వచనాలతో కూడిన దీవెనలు ఒక గోత్రం పట్ల యాకోబు పలుకుతున్నాడు అని అంటే ఆ గోత్రము ప్రాముఖ్యమైన గోత్రమేనా? ఎస్ ఆర్ నో? చెప్పండి. Yes. ఎస్, రైట్ ఆన్సర్. సో ఇది గోత్రం ఏంటి? యాకోబ్కి జస్ట్ ఒక అవకాశం ఇచ్చేస్తే, యాకోబు ఇంకా నీదే చాయిస్, నువ్వు ఎట్లా కావస్తే అట్లా పలుకు అని దేవుడు చెప్పేస్తే, ఇంకా ఆయన ఎక్కువ వరకు యోసేపుని ఉన్న కుమారుడు, చాలా మంచివాడు కూడా. అందుకే ఇక్కడ చూడండి, మనం వాడిన సబ్-హెడింగ్ ఏంటంటే రాయల్టీ. జస్ట్ యాకోబ్కి అవకాశం ఇచ్చేస్తే, రాజులందరూ కూడా యోసేపు గోత్రం నుంచే వస్తారు అని చెప్పేస్తాడు. కానీ ఇక్కడ చూడండి 8వ వచనం నుంచి 12వ వచనం బ్రదర్ విజయ్ గారు చదువుతారు. 8వ వచనం నుంచి 12వ వచనం. యూదా, నీ ఉమ్. సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీ పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగడు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం రాజదండము ఎవరి దగ్గర? అంటే జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఇజ్రాయెల్ దేశంలో అందరికంట గొప్ప రాజు చరిత్రలో ఎవరు? ఆయన కొలతబద్దగా వాడబడాడు. వేరే రాజులు వచ్చిన తర్వాత ఆయన వలె ఇజ్రాయేలీలని వాళ్ళు పరిపాలించారా? ఆ కొత్త రాజులు ఆయన వలె దేవుని పట్ల విధేయత చూపించారా వేరే రాజులు అని? ఒక గొప్ప రాజు ఇజ్రాయెల్ చరిత్రలో ఆయనకు మించిన రాజు ఎవరు లేడు. ఆయన పుట్టాడు. ఎవరు చెప్పండి? ఇప్పటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. విజయ్ బ్రదర్ అయితే మనకు చాట్ లో పెట్టేస్తున్నారు, మీరు అన్ని చేసుకొని చెప్పండి. దావీద్. రైట్ ఆన్సర్. సో దావీద్ గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాజులు ఎవరెవరు వచ్చి చూపించారో దేవుని పట్ల, దానికి ఒక్కసారి తీయండి. 2వ దినవృత్తాంతం వచనం. రెండవ దినవృత్తాంతములో 29వ అధ్యాయం మొదటి వచనం. 29 మొదటి వచనం. హిజ్కియా ఏలు ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపును తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. దావీదు వలె విధేయత చూపించాను. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు భయంకరమైన రాజు ఆహాస్. ఇప్పుడు ముందున్న అధ్యాయం మనం చదువుదాం. అదే 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం మొదటి వచనం. ఆ వచనం చదవగానే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను.
రెండవ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. థ్యాంక్ యూ అతడు బ్రదర్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఆహాజు రాజన్న, హెజెకియా రాజన్న, ఇజ్రాయెల్ చరిత్రలో ఆలయం కట్టిన సొలొమోనుతో పోల్చబడారా? బైబిల్లో 3 పుస్తకాలు రాసిన సొలొమోన్ రాజుతో పోల్చబడారా, లేకపోతే దావీదుతో పోల్చబడుతున్నారా? దావీదుతో. దావీద్. ఎందుకంటే సొలొమోన్ అన్న చివరి దినంలో తప్పుదారిలో వెళ్ళాడు, కానీ దావీదు ప్రారంభం బాగుండింది. ఎస్, కొన్ని తప్పులు చేశాడు, వెంటనే క్షమాపణ దేవుని దగ్గర కోరుకున్నాడు, దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకున్నాడు. మరి చివరి గడియ వరకు నమ్మకంగా ఆయన దేవుణ్ణి వెంబడించాడు. సో ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, పాఠం లోపల పాఠం ఏమనంటే, ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ స్టడీ అంటే ఏంటి, అప్లికేషన్కి మనం రావాలి. ప్రారంభం ఎంత ముఖ్యమో అలాగే సమాప్తం కూడా అంతే ముఖ్యం. సొలొమోన్ పరిపాలన ప్రారంభం చాలా బాగుంది, ఆలయం కట్టాడు, 3 పుస్తకాలు రాశాడు, కానీ చివరి దినంలో తప్పుదారిలో వెళ్ళాడు. అందుకే వేరే రాజులు ఇజ్రాయెల్ చరిత్రలో దావీదు తర్వాత వచ్చిన రాజులు వాళ్ళు సొలొమోన్తో పోల్చబడట్లేదు, కానీ దావీదుతో పోల్చబడుతున్నారు. ఇంకా అందరికీ తెలిసిన విషయం, మెస్సయ్య ఎవరు కుమారుడుగా ఎంచబడతాడు? అబ్రహాం కుమారుడా లేకపోతే దావీదు కుమారుడా? చెప్పండి. అరే, వెరీ గుడ్. సో యూదా గోత్రం, అబ్రహాం కుమారుడు అంటే మరి యూదా గోత్రంకి ప్రాముఖ్యత ఉండదు. జాగ్రత్త వినండి. ఎందుకంటే అబ్రహాంకి ఇసాకు, ఇసాకి యాకోబు, యాకోబుకి 12 కుమారులు. సో యూదా గోత్రంకి ప్రాముఖ్యత ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అందరు కూడా అబ్రహాం కుమారుడు అని కూడా చెప్పడానికి వీల్లేదు, కానీ దావీదు కుమారుడు అని అంటేనే యూదా గోత్రంకి ఆ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 5 వచనాలు మనం చూసాం. దీవెనలు నోటి నుంచి అలాగే కారుతున్నాయి, యాకోబు నోటి నుంచి. ఓకే, సో పొర్లుతున్నాయి. ఇప్పుడు మనము మరి అవుట్లైన్కి వెళ్దాము. బ్రదర్ విజయ్, నెట్ ఇష్యూస్ అని అన్నారు, మరి చూపించగలుగుతారా స్లైడ్? బ్రదర్ విజయ్, కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయని బ్రదర్ చెప్పారు. లేకపోతే వెరీ గుడ్ బ్రదర్, ఆర్ ఇజ్రాయెల్ బ్రదర్ ఏమన్నా? బ్రదర్, యూ విల్ బి ఏబుల్ టు షో ద స్లైడ్స్ బ్రదర్ విజయ్? యా, ఓకే. సో రాయల్టీ తర్వాత నేవీ, ఇండస్ట్రీ అండ్ బౌండరీ. నేవీ అనగానే మీకు భూమి దేని పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది? నేవీ అనగానే ఏదో మధ్యలో ఉన్న భూమి. హైదరాబాద్ మీకు గుర్తొస్తుందా, వైజాగ్ గుర్తొస్తుందా? వైజాగ్. సో నెక్స్ట్ గోత్రం గురించి ఏమన్నాడు? 13వ వచనం ఒకసారి చదవండి ఇజ్రాయెల్ బ్రదర్. యాకోబు చెప్పిన మాటలు ఏంటి నెక్స్ట్ గోత్రం గురించి, జెబులాన్ గురించి? ఇజ్రాయెల్ బ్రదర్. ఒక్క నిమిషం గారు. నలభై 13 వచ్చిన కదండి. ఓకే. జెబులోను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సిదోను వరకు ఉండును. థ్యాంక్ యూ బ్రదర్. సో సముద్రం పక్కన ఈ భూమి ఉండును, జెబులాన్ అక్కడ సెటిల్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ మనం 14 and 15 ఇషాకర్ గోత్రం దగ్గర మనం వస్తున్నాం. ఎంప్లాయీ అండ్ డిలిజెంట్లీ. ఎంప్లాయీ అండ్ డిలిజెంట్లీ అని అంటే ఏంటి మనం నేర్చుకునేది? ఆయన పని చేస్తాడు, మామూలుగా కూడా పని చేయడు, చాలా భారంతో మనసు పెట్టి పని చేస్తాడు, భుజం మీద బాధ్యతలు వేసుకొని ముందుకు సాగుతాడు. సో 14, 15 ఒకసారి చదవండి బ్రదర్. 14వ వచనం. ఇషాకరు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచి దూటయు
ఆ భూమి రమ్యమెగుతయు చూచెను గనుక అతడు మోయుటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడగును. భుజం మోసుకొని, భుజం మీద బాధ్యతలు తీసుకొని. ఇప్పుడు నేను మిమ్మల్ని చరిత్రతో కూడిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను ఆ 3 చెప్పిన తర్వాత దాంట్లో కామన్ పాయింట్ ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకే, సొలొమోను ఆలయం కట్టుట. ఓకే, తర్వాత ఆలయము కూలిపోవుట, ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళుట, తిరిగి వచ్చుట, మరి జెరుబ్బబేల్ నాయకత్వంలో ఆలయం తిరిగి కట్టుట, నెహెమియా కూలిపోయిన గోడలని కట్టుట. 3 విషయాలు. ఆలయం మొదట్లో సొలొమోను కట్టుట, జెరుబ్బబేల్ దాన్ని తిరిగి కట్టుట, నెహెమియా నాయకత్వంలో కూలిపోయిన గోడలు తిరిగి కట్టబడుట. ఈ 3 మీకు ఏం కనిపిస్తుంది? డాక్టర్ పనా, సివిక్ ఇంజనీరింగ్? సివిక్ ఇంజనీరింగ్. సివిక్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఈ మాటలు మనం విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత ఏ గోత్రం ఎక్కువగా పనిచేసి ఉండొచ్చు ఈ 3 సివిక్ వర్క్స్ లో? మీరే చెప్పండి. ఏ గోత్రం? యూదులు అందరూ కూడా చేతులు కలిపారు, కానీ ఏ గోత్రం ఎక్కువగా బాధ్యత తీసుకొని చేసి ఉండొచ్చు? చెప్పండి. ఇస్సాకార్. ఓకే, సో ఇంకొక విషయంలో కూడా వాళ్ళు ఎలాగా బాధ్యతలు నెరవేరుస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ఒక సంఘటన వచ్చింది, దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. ఒక పెద్ద యుద్ధం. ఆ సమయంలో సైనికులు ఎవరికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ముందుకు వెళ్ళి యుద్ధం చేయాలి అని అంటే అంత ధైర్యం లేదు. అయితే ఎవరు బాధ్యత నెరవేరుస్తున్నారు ఆ సమయంలో? ఒక్కసారి మనం చూద్దాము. 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం బ్రదర్. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి అడుగు దెబోరా చెప్తుంది. సిసెరా అనే ఒక భయంకరమైన న్యాయాధిపతి, ఈయన వచ్చాడు, కమాండర్ ఇన్ చీఫ్, నాహోర్ రాజు, కమాండర్ ఇన్ చీఫ్ ఆర్ జనరల్, సేనాధిపతి. ఆయన ఎక్కడ వెళ్ళినా సరే విజయమే. ఆయన దగ్గర రథాలు కూడా ఉన్నాయి, వీళ్ళ దగ్గర రథాలు లేవు వెళ్ళి యుద్ధం చేయడానికి. అయితే దెబోరా అనే ప్రవక్తని, దేవుడు ఉన్నారు మీతో పాటి, ముందుకు వెళ్ళండి, మీరు రథాలని చూసి భయపడకండి అన్నప్పుడు ఏ గోత్రం ఇనిషియేటివ్ తీసుకుంటుంది చెప్పండి? ఏ గోత్రంకి చెందిన సైనికులు మొదటి అడుగు వేశారు? డిలిజెంట్లీ బాధ్యతల భుజం మీద బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఇస్సాకార్ గ్రోత్. ఇస్సాకార్. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? ఒక ప్రవచనం వచ్చిందంటే అది ఎక్కడ నెరవేర్చబడింది మనం చూడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఇశ్శాఖార్ గోత్రం గురించి చెప్పేశాడు యాకోబు, కానీ ఎక్కడ నెరవేర్చబడిందంటే ఎలాగా నెరవేర్చబడింది? నెరవేర్చబడలేదంటే ఏం కారణాలు ఉన్నాయి దాని వెనకాల? వీ హ్యావ్ టు గో డీప్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైబిల్ స్టడీ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనం చూస్తే ఎంప్లాయీ అండ్ డిలిజెంట్లీ, మాట లోపల మాట ఏమనంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ వర్క్, లేఖనం ఏం చెప్తుంది? పని చేయని వ్యక్తికి ఆహారం తినుటకు కూడా అధికారము లేదు. ఇప్పుడు కొంచెం లోతులో వెళ్తున్నాను, బైబిల్ స్టడీ కాబట్టి. కొత్త నిబంధనలతో కూడిన ఒక స్క్రిప్చర్ పోర్షన్ కూడా నేను పిక్చర్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. తెసలోనిక సంఘం, జాగ్రత్తగా వినండి. తెసలోనిక సంఘము పౌలు చేత స్థాపింపబడింది. పౌలు ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు గడిపాడు. సంఘం స్థాపించబడిన తర్వాత 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవత్వంతో కూడిన 3 ప్రాముఖ్యమైన విషయాలు
అవి బోధిస్తేనే దేవుని సంకల్పం అంతయు ఒక కాపరి అన్న ఒక సేవకుడన్నా బోధించినట్టు అని చెప్పగలుగుతాడు. ఆ 3 విషయాలు ఏంటంటే జాగ్రత్తగా వినండి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. ఈ మూడిటి గురించి ఏ సేవకుడన్నా ఒక సంఘంకి బోధించినప్పుడే దేవుని సంకల్పం అంతయు ఆయన బోధించినట్టు. ఎఫెసీ పట్టణంలో ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు ఈ మాటలు. ఎఫెసీ పట్టణం విడిచిపెట్టి వెళ్ళే ముందు నేను దేవుని సంకల్పం అంతయు బోధ చేస్తేని అని. ఒకసారి ఆ వాక్య భాగం చదువుదామా? ఇజ్రాయెల్ గారి సహాయం నేను తీసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో పౌలు భక్తుడు ఉన్నాడు ఒకసారి మనం చూద్దాం. 20వ అధ్యాయం 31 వచనం చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31. 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఈ మాట పలకగలిగాడు. ఏంటి? 27వ వచనంలో ఆ మాట ఏంటి ఒకసారి మనం చూద్దామా? 20వ అధ్యాయం 27వ వచనం. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఓకే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంకల్పం అంతయు ఒక సేవకుడు బోధించగలిగాడు అని అంటే, ఒక కాపరి బోధించగలిగాడు అని అంటే, ఆయన ఆ సంఘంని విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో గట్టిగా నాటినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? పౌలు 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి. కానీ తెసలోనిక పట్టణంలో శ్రమల వలన ఆయన ఎక్కువ సమయం గడపలేకపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇదే గ్రీక్ దేశం. ఉత్తరం వైపు ఫిలిపి, తెసలోనిక, బెరియా ఉంటుంది. ఈ 3 కలిపితేనే మెసడోనియా రీజన్ అని అంటారు. మనకి ఎలాగా ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, కడప, కర్నూలుని కలిపితే రాయలసీమ అని ఎలాగంటారో, గ్రీస్ దేశంలో ఈ 3 పట్టణాలు ఫిలిపి, తెసలోనిక, బెరియా 3ని కలిపితే మాసిదోనియా అని అంటారు. సో ఈ 3 సంఘాలు కూడా చాలా ధారాళమైన మనసు చూపించిన సంఘాలు అని 2 కొరింథీ 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు కూడా అంటాడు. మాసిదోనియా సంఘములు చాలా ధారాళం అయిన మనసు కలిగి ఉన్నాయని. ఇప్పుడు జాగ్రత్త వినండి, పాయింట్కి నేను వస్తున్నాను. దాని తర్వాత పౌలు భక్తుడు ఏథెన్స్కి వెళ్ళాడు, కొరింథ్కి వెళ్ళాడు. అంటే దక్షిణం వైపు ఉన్నాడు. ఆయన మనస్సు కొట్టుకుంటున్నది. అరే, తెసలోనిక పట్టణంలో నేను ఎంత సమయం గడపాలని కోరుకున్నానో అంత సమయం గడపలేదే. దేవుని సంకల్పం అంతయు నేను బోధించలేదే. విశ్వాసం గురించి, ప్రేమ గురించి నేను చెప్పాను, కానీ నిరీక్షణ గురించి వాళ్ళకి పరిపూర్ణంగా బోధ చేయడానికి నాకు అవకాశం లేదే, వాళ్ళని నాటలేదే అని కంగారుతో తిమోతిని పంపిస్తున్నాడు. తిమోతి ఏం రిపోర్ట్ తీసుకొని వచ్చాడో ఒకసారి మనం చూద్దామా? 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఇజ్రాయెల్ బ్రదర్స్ అవుతారు. అది చదివినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, చదవండి బ్రదర్. 6వ వచనము. 3వ అధ్యాయం 6వ వచనం 1 తెసలోనిక పత్రిక. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి నా యొద్దకు వచ్చి మేము ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. ప్రేమ గురించి, విశ్వాసం గురించి ఉంది. నిరీక్షణ గురించి ఏమైనా ఉందా అడుగుతున్నా. నిరీక్షణ గురించి మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చినాడని అంటున్నాడా పౌలు భక్తుడు? చెప్పండి. ప్రేమ గురించి, విశ్వాసం గురించి మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చాడు. నిరీక్షణ గురించి అదే రిపోర్ట్ వచ్చిందా? రాలేదు. తిమోతి చూసింది ఏంటంటే, తెసలోనిక సంఘంలో ఎవరన్నా ఒక క్రైస్తవుడు చనిపోతే అందరూ దుఃఖంకి గురి అవుతున్నారు, నిరాశపడుతున్నారు. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా ఎంత సమయం గడపాలో వాళ్ళతో గడపడానికి కుదరలేదు. దేవుని సంకల్పం అంతయు బోధించడానికి కుదరలేదు. అందుకు నిరీక్షణ విషయంలో వాళ్ళు గట్టిగా నాటబడలేదు. అందుకు 1 తెసలోనిక పత్రిక రాయబడింది. 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు 2వ రాకడతో కూడిన అన్ని విషయాలు, ఆరోహణంతో కూడిన అన్ని విషయాలు, కడబూర గురించి అన్ని విషయాలు, ఎలాగా సమాధులు తెరవబడతాయి అన్ని కూడా చెప్పేసి
మీరు వేరోళ్ళ వలె నిరాశపడకూడదు అని పౌలు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? బైబిల్ స్టడీ అంటే నేను లోతులో వెళ్తున్నాను. అయితే ఎందుకు నేను ఇది మీ ముందు తీసుకొని వస్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్తో కూడిన ఒక విషయం చెప్పేసి 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదానికి ఇజ్రాయెల్ వెదర్ని సిద్ధంగా ఉండమని చెప్తాను. మా డాక్టర్లు ఎంతో మంచి ఉద్దేశంతో ఒక రోగిని చూసి ఆయన ఏ రోగంతో బాధపడుతున్నాడని గమనించి ఇంజెక్షన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. కానీ అప్పుడప్పుడు మంచి ఉద్దేశంతో ఇచ్చిన మెడిసిన్స్ వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా? చెప్పండి. మంచి వస్తాయి. ఉద్దేశం, డాక్టర్ Yes. గారిది అయితే వస్తాయి. మంచి ఉద్దేశం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా? వస్తాయి. Yes. వస్తాయి. పౌలు భక్తుడు పాపం మంచి ఉద్దేశంతో 1 తెస్సలోనిక పత్రిక రాసి, మీరు నిరాశకి గురి అవ్వకూడదు, తోడు క్రైస్తవులు చనిపోయినప్పుడు ఆరోహణం జరుగుతుంది అని అన్ని వివరాలు రాసినప్పుడు తెస్సలోనిక సంఘంలో ఉన్న ఎక్కువ మంది సభ్యులు ఏమైపోయారు అని అంటే బద్ధకంకి గురి అయిపోయారు. ప్రభువారు వస్తున్నారా? ఓ వెరీ గుడ్, మేము వెళ్ళేందుకు ఉద్యోగం చేయాలి, మేమెందుకు వెళ్ళి వ్యాపారం చేయాలి, మేమెందుకు చెమటలు కార్చి డబ్బులు సంపాదించాలి, ఇంట్లోనే కూర్చొని ఉంటాం అని నిర్ణయించుకున్నారు. అందుకు 2వ తెస్సలోనిక పత్రిక రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, ఈ అన్ని విషయాలు జరగాలి, అప్పుడు వస్తారు ప్రభువారు అని చెప్తూ గద్దించిన మాటలేంటి ఒకసారి మనం చూద్దామా? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇప్పుడు 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. 3వ అధ్యాయం 6వ బై వచనం. మిస్టేక్ ఇది టైపోగ్రఫికల్ ఎర్రర్ అయింది. యాక్చువల్లీ సహోదరులారా 3వ అధ్యాయం 6వ వచనం నుంచి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకుని వలనో మీకే తెలియదు. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీరు ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేస్తిమి. మీరు మమ్మను పోలి నడుచుకున్న వల్లని మమ్మను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగ చేస్తిమి, కానీ మాకు అధికారం లేదని చెయ్యలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని వాళ్ళని ఎలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పరిచయించు. థ్యాంక్ యూ బ్రదర్. సో జాగ్రత్తగా వినండి. 2వ తెస్సలోనిక పత్రిక ఎందుకు రాయబడింది అని అంటే, ఆ మొదటి పత్రిక చాలా మంచి ఉద్దేశంతో పౌలు భక్తుడు రాశాడు. కానీ దాంట్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, అరే ప్రభువారు వచ్చేస్తున్నారు కదా, రేపే వచ్చేస్తున్నారు కదా, ఎల్లుండే వచ్చేస్తున్నారు కదా, మేము ఎందుకు చెమటలు కార్చి ఉద్యోగం చేయాలి, చెమటలు కార్చి వ్యవసాయం ఎందుకు చేయాలి అని ఇంట్లో కూర్చొని ఉన్నారు కొంచెం మంది. సో అందుకు 2వ తెస్సలోనిక పత్రిక రాయబడింది. కానీ ఇషాకర్ గోత్రం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? వాళ్ళలో బద్ధకం కనిపిస్తుందా, లేకపోతే ఒక మంచి హృదయంతో పనిచేసే స్వభావం కనిపిస్తుందా? ఇషాకర్ గోత్రం అనగానే టెల్ మీ. పనిచేసే స్వభావం. పనిచేసే స్వభావం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే we took a 360-degree perspective. కొత్త నిబంధనం కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ కి మనము వెళ్ళాం. ఓకే, నెక్స్ట్ 16-17 క్రీపీ. క్రీపీ అంటే వెంటనే ఇట్లా అనగానే ఏమన్నా జంతు గుర్తొస్తుందా మీకు? సర్పం, కపాము. సర్పం అనగానే ఆ గోత్రం అంత మంచి గోత్రం కాదండోయ్. చూద్దాం ఏంటి అది. తీయండి 16-17. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును.
అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. సర్పంతో పోల్చబడింది అని అంటే మాది ఆశీర్వాదమా లేకపోతే శాపమా? శాపం చెప్పండి. శాపం సో ఏం జరిగింది దాని గోత్రం చరిత్రలో? ఎస్, కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసిరి, ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసిరి అని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ విగ్రహారాధనలో నాయకత్వం చూపించింది దాని గోత్రం. చాలా భయంకరం. సాంసోన్ ఒక మంచోడు, కొంచెం పుట్టాడు కానీ ఆయన కూడా తప్పుదారిలో వెళ్ళాడు, చివరి గడియలో మారు మనసు పొందాడు. కానీ విగ్రహారాధన విషయంలో నాయకత్వం చూపించింది దాని గోత్రం. ఇజ్రాయెల్ చరిత్రలో మనం చూస్తే అగైన్ వీఆర్ టేకింగ్ 360 degree పర్స్పెక్టివ్. ఓకే, చూద్దాం వాళ్ళు చేసిన భయంకరమైన పాపంలు ఏంటో. తీయండి బ్రదర్, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఎంత భయంకరమైన విగ్రహారాధన చేయటమే తప్పు, వేరే గోత్రాలను కూడా తప్పు దారిలో తీసుకొని వెళ్ళుట, విగ్రహారాధన చేస్తూ అది ఇంకా భయంకరమైన తప్పు. ఓకే, నాయకత్వం చూపించుట విగ్రహారాధనలో అన్నిటికంటే భయంకరమైన పాపం. చదవండి బ్రదర్. 31 అయ్యారు. 18వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 30వ వచనం. 30 వచనం. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనువడును గెర్షోను కుమారుడైన యోనాతనును వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము భయంకరమైన విగ్రహారాధన చెరకు వెళ్ళే వరకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంటే చెరకు వెళ్ళే వరకు అంటే బాబిలోన్ చెర కాదు, అషూర్ చెర కూడా కాదు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం రాసిందే సామ్యుయేలు ప్రవక్త. సో ఫిలిస్తీన్లు వచ్చి అక్కడ షీలోలో ఉన్న నిబంధన మందసంని తీసుకొని వెళ్ళే వరకు, దాని అర్థం ఏంటంటే షీలోలో నిబంధన మందసం ఉండింది, ఫిలిస్తీన్లు వచ్చి నిబంధన మందసంని తీసుకొని వెళ్ళే వరకు. మరి ఆల్ విత్ మీ. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథము సామ్యుయేలు రాశాడు. జాగ్రత్త వినండి. సో ఆ బాబిలోన్ చెరకి ఇజ్రాయేలీలు పోయినప్పుడు సామ్యుయేలు బతుకున్నాడండి? అడుగుతున్నామే, మరి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సామ్యుయేలు బతుకున్నాడా బాబిలోన్ చెరకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలు? లేదు. లేడు. సో ఈ చెరకు వెళ్ళినప్పుడు అని అంటే ఇజ్రాయేలీలు ఒక యుద్ధం ఓడిపోయినప్పుడు నిబంధన మందసంని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ వరకు దాని గోత్రము ఎప్పుడు విగ్రహారాధన విగ్రహారాధన విగ్రహారాధన. ఇంకా ఆమోస్ ప్రవక్త కూడా ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయం 14వ వచనం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఆమోస్ 8:14. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. దాని గోత్రంకి తిరిగి ప్రాముఖ్యత రాదు అని అంటున్నాడు దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని గోత్రంకి ప్రాముఖ్యత తిరిగి రానే రాదు. అంటే ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేశారు, కానీ అందరికంటే భయంకరమైన విగ్రహారాధన ఎవరు చేశారు? దాని గోత్రము. ఇది బైబిల్ స్టడీ కాబట్టి 360 పర్స్పెక్టివ్ తప్పదు. జస్ట్ యాకోబు మరణ పడకలో పలికిన మాటలు మనము ఇజ్రాయెల్ చరిత్రలో చూడటమే కాదు, కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 7 సంవత్సరాల శ్రమకాలంలో, జాగ్రత్త వినండి, సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో పాల్గొనేవారు ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో కూడా పాల్గొన్నారు. 7వ అధ్యాయంకి మనం వస్తే దేవుడు 144,000 సువార్థికులని ఇజ్రాయెల్ దేశం నుంచి ఎన్నుకుంటున్నాడు. వాళ్ళు ప్రపంచమంతా కూడా వెళ్ళి సువార్త బోధిస్తారు. ప్రతి గోత్రం నుంచి 12,000. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ సువార్థికులు యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళి ప్రపంచమంతా కూడా లోకంని పరిపాలిస్తారు. వాళ్ళు ముద్రింపబడారు. క్రీస్తు విరోధి కూడా వాళ్ళని చంపుటకు వీల్లేదు. ఇప్పుడు
ఇజ్రాయెల్ బ్రదరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం చదివేటప్పుడు జాగ్రత్తగా ఫాలో చేయండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. చదవండి మరియు brother. మరియు ముద్రింపబడిన వారిని లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రం అన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేర్ గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖరు గోత్రములో 12,000 మంది. జెబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామిన్ గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. దాని గోత్రం కనిపించిందా అండి? లేదు, నో చెప్పండి గట్టిగా. నో లేదు. సో ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ప్రవచనం నెరవేర్చబడిందా లేదా అడుగుతున్నా లేదు. మిమ్మల్ని. నెరవేర్చబడింది. దాని గోత్రంకి ప్రాముఖ్యత మరి దొరకదు అని దేవుడు శాపించారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. దాని గోత్రం చేసిన పాపం ఏంటంటే, నాట్ ఓన్లీ ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసినప్పుడు వీళ్ళు విగ్రహారాధన చేయటమే కాదు, నాయకత్వం చూపించారు. వేరేలను కూడా తప్పుదారిలో తీసుకొని వెళ్ళుట. ఆ పాపం క్షమించబడలేదు. అంటే దాని గోత్రంలో పుట్టిన యూదులు రక్షింపబడారని కాదు ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో. కానీ బాధ్యతలు దేవుడు ఇవ్వట్లేదు. బాధ్యత ఇస్తే అది ఒక గొప్ప దీవెనలుగా, ఒక ధన్యతగా ఎవరన్నా భావిస్తారు. దేవుని చేత వాడబడుట అంటే అది గొప్ప ధన్యత. 12,000 మంది ప్రతి గోత్రం నుంచి దేవుడు ఎన్నుకుంటున్నాడు, కానీ దాని గోత్రం నుంచి ఎన్నుకుంటలేడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దాని గోత్రము దేవుని చేతిలో వాడబడట్లేదు అంటే దానికి ఆ ప్రాముఖ్యత మరి చరిత్రలో దొరకనే లేదు. అంటే దాంట్లో పుట్టిన వాళ్ళు రక్షింపబడారని కాదు. యేసుక్రీస్తు ప్రభువుని ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో దాని గోత్రంలో పుట్టిన వాళ్ళు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే అవును రక్షింపబడతాడు, పరలోకం కూడా వెళ్తారు. కానీ బాధ్యత ఇవ్వబడట్లేదు. బాధ్యత ఇవ్వబడట్లేదు అంటే అది ఒక పెద్ద ధన్యతని పోగొట్టుకున్నట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ధన్యతని పోగొట్టుకున్నారు అని అంటే అది శాపమా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఎస్ సర్పం శపించబడిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆదికాండం 3వ అధ్యాయంలో శపించబడిందా లేదా సర్పం? శపించబడింది. సో యూ కెన్ ఈజీలీ కనెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. వేరే గోత్రాల గురించి దేవుడు యాకోబు చెప్పిన మాటలు ఏంటి మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. విజయ్ బ్రదర్. విజయ్ బ్రదర్ ఉన్నారా? పాపం ఆయనకి కొంచెం నెట్ ఇష్యూస్ అని చెప్పారు. విజయ్ బ్రదర్. యా, థ్యాంక్ యూ బ్రదర్. గాదు గోత్రం అనగానే నేను మీకు ఒక మ్యాప్ చూపించాలి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. 2 స్లైడ్స్ దాటి ఈ గోత్రము జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఉంది అని అంటే యోర్దాన్ నది తూర్పు వైపు రూబేన్ గోత్రంతో పాటి గాద్. ఓకే, చూడండి చక్కగా బ్రదర్ విజయ్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. గాద్ మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో తూర్పు వైపు యోర్దాన్ నది తూర్పు వైపు గాదు, మనాషే గోత్రంలో ఒక భాగము రూబేన్ గోత్రం. వాళ్ళకి విరోధంగా యుద్ధం చేయుటకు వచ్చినప్పుడు మొదట్లో వీళ్ళు ఓడిపోయారు. చరిత్రలో మనం చూస్తే దాని తర్వాత మరి గెలిచారు. మొదట్లో ఎవరు వీళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఓడిపోయారు, కానీ మరి ప్రయాసపడారు, గెలిచారు. ఓకే, సో యాకోబు ముందే చెప్పిన మాటలేంటి ఒక్కసారి మనం చూద్దాము. బ్రదర్ గో బ్యాక్ టు ద అవుట్లైన్. బ్రదర్ విజయ్ గారు గో బ్యాక్ టు ది అవుట్లైన్. ఏమని చెప్పాడు? రిటాలియేటరీ అంటే ఏంటి?
ఫస్ట్ దెబ్బతిని కింద పడిపోవుట, మరి లెగిసి యుద్ధం చేయుట. ఓకే, 19వ వచనం ఇజ్రాయెల్ బ్రదర్. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఇంగ్లీష్లో కూడా చదువుదామా? ఫస్ట్ దెబ్బతింటాడు, మరి తిరిగి కొడతాడు. గాదు గోత్రం. తెలుగులో క్లియర్ ఎఫెక్ట్ రావట్లేదు. బ్రదర్ ఇజ్రాయెల్, యా 1 సెకండ్ అయ్యారు. లివింగ్ బైబిల్ ఇంకా బెటర్గా ఉంటుంది. లివింగ్ బైబిలా? ఆ. అచ్చా, ఓకే, లివింగ్ బైబిల్. గాదు. Yeah. A marauding band shall stamp upon God, but he shall rob and pursue them. వాళ్ళు అటాక్ చేస్తారు కానీ మరి తిరిగి కొట్టి వాళ్ళని చేస్తారు. సో ఎక్కడ నెరవేర్చబడింది? 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలి కదా. ఎక్కడ ఈ ప్రవచనం నెరవేర్చబడుట? మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం చదువుతారు ఇజ్రాయెల్ బ్రదర్. 15 నుంచి అండి. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి, అక్కడ 18వ వచనం నుంచి. రూబేనులతోనూ గాదీయులతోనూ మనష్షే అర్ధగోత్రం వారితోనూ బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు, యుద్ధమందు నిరపరులై దండుకు పోతగిన వారు 44,000 మంది, 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీలతోనూ ఎతూరు వారితోనూ ఆఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించరు. కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీలను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. కష్టంలో ఉన్నప్పుడు ప్రభువా సాయం చేయని మొరబెడతారా, లేకపోతే అన్ని సుఖంగా ఉన్నప్పుడు మొరబెడతారా? చెప్పండి. కష్టంగా ఉన్నప్పుడు. కష్టంలో యుద్ధంలో మొరపెట్టిరి అని అంటే ఓడిపోతున్నారు. యుద్ధం బిగిలీలో ఓడిపోతున్నారు వీళ్ళు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనమంతా కూడా చరిత్ర చదవాలి, రాబీస్ కామెంటరీస్ కూడా అప్పుడప్పుడు చూడాలి. మొరపెట్టిరి అని అంటే అన్ని సౌకర్యంగా ఉంటే మొరపెట్టే అవసరం పడదు. యాకోబు ఏం చెప్పాడు? వీళ్ళకి విరోధంగా వస్తారు, వీళ్ళని హింసిస్తారు, వీళ్ళని ఆల్మోస్ట్ ఓడగొట్టేస్తారు, కానీ మరి తిరిగి కొడతారు, అప్పుడు గెలుస్తారు. ఇంకా గెలవటమే కాదు, వాళ్ళ శత్రులని చేసి కొడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ ప్రవచన నెరవేర్చబడుట కూడా మనము చూసాం. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ గోత్రంకి మనం వెళ్దాము. జాగ్రత్తగా వినండి. వైజాగ్లో బిజినెస్ బాగుంటుందా? ఎస్ ఆర్ నో చెప్పండి. బాగుంటుంది. మెయిన్ కారణం ఏంటి దానికి? సీపోర్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ గోత్రం గురించి, ఆషేర్ గోత్రం గురించి ఏమని రాయబడి ఉందో 20వ వచనం చదవండి బ్రదర్. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. మోషే కూడా ఏమంటున్నాడు? ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. 33:24 బ్రదర్, మ్యాప్కి వెళ్ళిపోదాం. చూడండి 33:24. 33:24. ఆషేర్ 33:24. ఎస్. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుని కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరులందరికంటే కటాక్షమునందును, తన పాదములను తైలముతో ముంచుకొనును. అబ్బా, సముద్రం పక్కన బ్రదర్ కర్సర్ పెట్టండి. బ్రదర్ విజయ్ ఎంత చక్కగా కర్సర్ పెడుతున్నారు చూడండి. ఆషేర్ గోత్రం. సో
సీ పోర్ట్ పక్కన ఉంటే వ్యాపారం ఎక్కువ ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్. Yes. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నో డౌట్. ఇంకా మనం దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఈ ఆశీర్వాదంకి ఆశీర్ గోత్రము అర్హత దానికి ఉంది, అందుకు అది నెరవేర్చబడింది. దేన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే యెహోషువ నాయకత్వం కింద ఇజ్రాయేలీలు కానాన్ దేశంని స్వాధీనపరుచుకున్న తర్వాత ఏ భూమి ఎవరికి ఇవ్వాలి అనే విషయం బట్టి చీటీలు వేసినప్పుడు చీటీలు ఎలాగా వేయబడినాయి అంటే అన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆషేర్ గోత్రంకి సముద్రం పక్కనే భూమి వచ్చేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా చేద్దామా? అందరం చెప్దామా? హల్లెలూయా. 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 Hallelujah. అరే చీటీలు వేసినప్పుడు ఏం చేయగలుగుతాడు? యెహోషువ ఇయాలి సముద్రం పక్కన భూమి అని నిర్ణయించుకొని సముద్రం పక్కన మీకు ఇచ్చేస్తాను అని అంటే వేరే గోత్రాలకు కోపం రాదు. కానీ చీటీలు వేసినప్పుడు ఇది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు వేరే గోత్రాలకు కోపం రాదానికి ఆస్కారం ఉందా? Yes. చీటీలు వేసినప్పుడు దేవుని చిత్తం ప్రకారంగా ఆషేర్ గోత్రంకి సముద్రం పక్కన భూమి దొరకాలని ఇది దేవుని చిత్తం అని వేరే గోత్రాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అభ్యంతరం కలగడానికి వీలుందా? No. Yes. లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అమేజింగ్ కదా. సో ఎవరెవరికి ఆశీర్వాదాలు చెందాలో వాళ్ళకి అర్హత ఉందో ఆశీర్వదించబడినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆశీర్వాదాలు దొరికినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గోత్రంకి మనం వెళ్తున్నాము. ఫర్టిలిటీ అనగానే నేను 3.5 years పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా ఈస్ట్ గోదావరిలో పనిచేశాను. ఎక్కడ వెళ్ళినా సరే పచ్చగా ఉంటుంది ఈస్ట్ గోదావరి. ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ పట్టణంకి వెళ్ళినా. ఎందుకండి ఈస్ట్ గోదావరిలో అంత సమృద్ధి? ఏదో నది వెళ్తున్నది, దాని ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు ఎవరో. చెప్పండి ఆ నది పేరు చెప్పండి. గోదావరి. గోదావరి. రాజమండ్రిలో ఉన్న మాథ్యూస్ బ్రదర్ ఫస్ట్ చెప్తారు. మరి యోర్దాన్ నది పక్కనున్న నాఫ్తాలి దీవించబడుతుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? Yes. ఎస్. సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. యోర్దాన్ నది గలీలియా సముద్రం పక్కనే ఆనుకొనే నాఫ్తాలి గోత్రము భూమి దొరికేటట్లు దేవుడు చీటీలు వేసినప్పుడు దేవుడు అలాగా నిర్ణయించారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా వేరే గోత్రాలకి అభ్యంతరం కలగడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది దేవుని చిత్తం అని వాళ్ళకి తెలుసు. చీటీలు వేసినప్పుడు అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరుగుతుంది. సో నాఫ్తాలి గురించి ఏమని యాకోబు చెప్తున్నాడు ఒక్కసారి మనం వెళ్దామా బ్రదర్? అవుట్ లైన్కి వెళ్ళిపోదామా విజయ్ బ్రదర్? నాఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ఇంకా మనము ద్వితోపదేశ కాండంలో కూడా చూస్తే ఎలాగా మోషే దీవిస్తున్నాడు అని అంటే సమృద్ధియే సమృద్ధి, సమృద్ధియే సమృద్ధి అని దీవిస్తున్నాడు. ఇప్పుడు మనం యోసేపు దగ్గర వస్తున్నాం. ఓకే, యోసేపు దగ్గర వస్తున్నాం. యోసేపు పట్ల కూడా యాకోబు పలికిన ఆశీర్వాదాలు ఒక్క వచనం కాదండి, 5 వచనాలు. ఇప్పుడు జస్ట్ నేను మన ఒక ప్రశ్న మాత్రం అడుగుతాను. విడిగా ఇఫ్రాయిం గురించి ఆయన చెప్పలేదు, విడిగా మనాషే గురించి చెప్పలేదు. అంతకీ యోసేపు భూమి అనేది 12 గోత్రాలకి ఇవ్వబడలేదు. యోసేపు గోత్రంకి భూమి అని ఇవ్వబడలేదు. కానీ ఇఫ్రాయిం గోత్రం, మనాషే గోత్రం కి భూమి ఇవ్వబడింది. సో మనాషే గోత్రం ఇంకా ఇఫ్రాయిం గోత్రం, జాగ్రత్త వినండి, మనాషే గోత్రం ఇఫ్రాయిం గోత్రం వాళ్ళకి ఇవ్వబడిన భూమిని కలిపితే అన్ని గోత్రాల కంటే ఎక్కువ ఉంటుందా లేదా? ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రత్యేకమైన దీవెన యోసేపు అంటే ఆ వాగ్దాన దేశంలో మనము ఒక స్కేల్ తీసుకొని మెషర్ చేస్తే ఇఫ్రాయిం గోత్రము, మనాషే గోత్రము ఎంత విశాలమైన భూమి అంటే అంత విశాలమైన భూమి. ఇక్కడ చూడండి, మనాషే ఈ చివరి నుంచి ఆ చివరి, ఈవెన్ యోర్దాన్ నది ఇటువైపు అటువైపు మనకు కనిపిస్తున్నది.
ఇఫ్రాయిం కూడా మనకు కనిపిస్తున్నది. ఇఫ్రాయిం గోత్రం భూమిలోనే షీలో అనే చాలా ప్రాముఖ్యమైన పట్టణం కూడా మనకు కనిపిస్తున్నది. షీలోనే ఫస్ట్ నిబంధన మందసంని పెట్టారు. అక్కడే ప్రత్యక్ష గుడారము వేయబడింది. సో ఇవన్నీ దీవెనలు యాకోబు నోటి నుంచి యోసేపు పట్ల వచ్చినప్పుడు దాని నిర్వేర్పు యోసేపు భూమి అని లేదు, కానీ మనాషే ఇఫ్రాయిం భూమి అనేది ఉంది. ఓకే, 2 గోత్రాలకి ఈ దీవెనలు చెందినాయి. ఓకే, ఈ వాక్య భాగం మనం చదువుకొని ముగిద్దాము. 5 వచనాలు. బ్రదర్, గో బ్యాక్ టు ది అవుట్లైన్. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలైన వాని హస్తము బలం వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెన వలనను, క్రింద దాగి ఉన్న అగాధ జముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 5 వచనాలు. యూదా గోత్రం కూడా 5 వచనాలు, యోసేపు గోత్రం కూడా 5 వచనాలు. Praise the Lord. సో జస్ట్ మనకి నాకు ఒక ఉద్దేశం ఏంటంటే 49వ అధ్యాయం ఎంత త్వరలో మనం ముగించేస్తే అంత మంచిదని కొంచెం నేను టైం ఎక్స్టెండ్ చేస్తున్నాను, విత్ యువర్ పర్మిషన్, విత్ యువర్ కోఆపరేషన్. జస్ట్ బెంజమిన్ గోత్రం ఒక్కటి చూసేసి, ఎందుకంటే మనం 50వ అధ్యాయానికి మనం వెళ్ళిపోవచ్చు వచ్చే వారము. కొంచెం 9 o'clock దాటుతుంది, కానీ కొంచెం సహకరించండి. బెంజమిన్ గోత్రం గురించి ఏమన్నాడు? మంచి మాటలు కావు ఇది. 27వ వచనం చదవండి బ్రదర్. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమమందు దోపుడు సొమ్ము పంచుకొనును. తోడేలు అనగానే నెగటివ్ థాట్స్ వస్తున్నాయా, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా? చెప్పండి. నెగటివ్. ఇంకా దోచుకున్న సొమ్ము అంటే ఎవరో ఆస్తిని తీసుకోవటమా కాదా? ఎస్ ఆర్ నో? దోచుకున్న సొమ్ము అని అంటే ఏంటి? దొంగతనం, అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. Yes. చరిత్రలో మనం చూస్తే బెంజమిన్ గోత్రం చేసిన ఒక భయంకరం నిర్భయ లాంటి కేసు శంషాబాద్ లో కూడా జరిగింది కదా, హైదరాబాద్ లో నిర్భయ లాంటి కేసు, గ్యాంగ్ రేపు, అదంతా కూడా బెంజమిన్ గోత్రంలో జరిగింది. అప్పుడు ఫుల్ వేరే 11 గోత్రాలు బెంజమిన్ గోత్రం దగ్గర వెళ్ళి ఈ భయంకరమైన గ్యాంగ్ రేప్ లో పాల్గొన్న వాళ్ళు, మీ బెంజమిన్ గోత్రంకి చెందిన వాళ్ళు, వాళ్ళని మాకు ఇవ్వండి, వాళ్ళని మేము శిక్షిస్తాం. ఇది పవిత్రమైన భూమి, ఈ పవిత్రమైన భూమిలో ఇటువంటి భయంకరమైన పాపం జరగడానికి వీల్లేదు, ఆ దుష్టులను మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళని శిక్షిస్తాము అని అంటే, ఆ బెంజమిన్ గోత్రము దుష్టులను అప్పచెప్పకుండా వేరే 11 గోత్రాలతో యుద్ధం చేసిందంట. చూడండి, శాపం, అది శాపం. ఒకసారి చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం. దిస్ వీఆర్ టేకింగ్ అ ఫుల్ 360-degree పర్స్పెక్టివ్. 20వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం చదవండి బ్రదర్. న్యాయాధిపతుల గ్రంథం ఇంకా నెక్స్ట్ ఇంకా అధ్యాయమే ఉంది. 21వ అధ్యాయంతో ఎండ్ అయిపోతుంది. 20వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమున మాలో ఎవరు ముందుగా వెళ్ళని దేవుని యుద్ధ మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలని సెలవిచ్చాను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయమే లేచి గిబియాకి ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనులు గిబియా నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి. చూడండి ఎంత భయంకరమైన గోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద నిర్భయ లాంటి భయంకరమైన గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ వేరే గోత్రాలతో యుద్ధం చేసి వాళ్ళని చంపుతున్నారు. అంత భయంకరమైన గోత్రం. ఇంకా మనము ఈ ఒక్క సస్పెన్స్ పాయింట్తో నేను ఎండ్ చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలే ఉన్నాయండి.
సో 20, 21 పక్కనే ఉంటాయి. ఓకే, మీకు అందరు కూడా తెలుసు, ఆరోను కుమారుడి పేరు ఎలియాజారు, ఎలియాజార్ కుమారుడి పేరు ఫినెహాస్. ఓకే, న్యాయాధిపతులు సుమారుగా 450 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించారు. మొదటి న్యాయాధిపతి ఒత్ని, కాలేబు మనవుడు, కాలేబు అల్లుడు మొదటి న్యాయాధిపతి. ఓకే, యెహోషువ తర్వాత వచ్చిన న్యాయాధిపతుల గ్రంథంలో ఒత్ని. దాని తర్వాత వేరే న్యాయాధిపతుల గురించి మనం చదువుకుంటాం, గిద్యోను, సాంసోను, జెఫ్తా. అవన్నీ సమయం మనం తీసుకుంటే దగ్గర 450 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే, నేను సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను, వచ్చే వారం నేను క్లియర్ చేస్తాను. సో ఫినెహాస్ ఎవరు? ఆరోన్ కుమారుడు, ఆరోన్ మనవుడు. ఓకే, ఆరోన్ కుమారుడు ఎలియజర్ కుమారుడు ఫినెహాస్. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము అన్ని న్యాయాధిపతులు దాటి వస్తే 450 సంవత్సరాలు అయిపోతున్నది. చివరి అధ్యాయంలో మనం ఉన్నాం, అవునా? చివరి అధ్యాయంలో ఈ సంఘటన జరిగినప్పుడు, ఈ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు, ఇంకా వేరే గోత్రాలు వెళ్ళి బెన్యమీన్ గోత్రంతో యుద్ధం చేసినప్పుడు ఎవరు యాజకుడుగా ఉన్నాడు? ఆ మాట మనం చూద్దాం. ఓకే, దాంతో నేను ఎండ్ చేస్తాను. ఓకే, 20వ అధ్యాయం 28వ వచనం చదవండి బ్రదర్. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి అందరూ. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలు మరల మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, వెల్లుడి, రేపు మీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చాను. సస్పెన్స్ పాయింట్ ఏంటంటే ఫినెహాస్ ఎట్లా బతుకుంటాడండి? 450 సంవత్సరాలు అయిపోయినాయి. చివరి అధ్యాయంకి మనం వచ్చాము న్యాయాధిపతుల గ్రంథంలో. ఫినెహాస్ ఎట్లా బతుకుంటాడు? చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? జ్యూసీగా ఉందా క్వశ్చన్? సస్పెన్స్ బాగుందా అడుగుతున్నా? జ్యూసీగా ఉందా క్వశ్చన్? ఫినెహాస్ ఎట్లా బతుకుంటాడు 450 సంవత్సరాలు అయిపోతే? సస్పెన్స్ బిల్డప్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. Yes. వచ్చే వారము వివరాలన్నీ కూడా నేను పంచుకుంటాను. ఓకే, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను స్టార్ట్ చేస్తే ఇంకా 15 నిమిషాలు అవుతుంది. ఎందుకు ఫినెహాస్ బతుకున్నట్టు మనకు అనిపిస్తుంది? కారణం ఏంటి? అన్ని వివరాలు, మర్మాలు అన్ని కూడా నేను మీ ముందు తీసుకొని వస్తాను. దేవుని వాక్యము చుంటి తేనె దారు కంట మధురమైనది. ఓకే, చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్స్ బట్టి ఎంతో వందనాలు. మీరు బ్రదర్ ఇజ్రాయెల్ గారికి, విజయ్ గారికి ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు చక్కగా ఈ మీటింగ్స్ తండ్రి స్టార్ట్ చేయటమే కాదు, ఎన్నో సంవత్సరాల క్రితము ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. మీటింగ్కి వచ్చిన, జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠాలు వాళ్ళు నేర్చుకుంటున్నారో వేరే క్రైస్తవులతో కూడా వాళ్ళు పంచుకుండేటట్లు వాళ్ళని ప్రోత్సహించండి. అవును తండ్రి, ఇది చిన్న బైబిల్ స్టడీ, ఏదో ఒక కోణంలో జరిగే బైబిల్ స్టడీ. మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. 24 మందే వచ్చారు, కానీ తండ్రి మీ సన్నిధి మాతో పాటు ఉంది. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా ఏ సమయంలో సార్వత్రిక సంఘంకి ఆశీర్వాదకరంగా ఉంటుందో మాకైతే తెలియదు, కానీ మా ప్రయాసం వ్యర్థం కాదు. అనేకులు ఈ అలర్ట్ అండ్ అవే బైబిల్ స్టడీ వలన మేలు పొందబోతున్నారని మేము విశ్వసిస్తూ ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ ఇజ్రాయెల్.